ఏదో చెప్తున్నారు, ఇప్పుడు చెప్పండి. హరిద్వార్ అంటే హరిద్వార్ దగ్గర గంగానగర్ ఉంటుంది. గంగానగర్ దగ్గర నుంచి హరిద్వార్కి ఒక పెద్ద ద్వారం ఉంటుంది. మీరు చూసారా? నేను చూసా. గంగానగర్ హరిద్వార్ దగ్గర నుంచి ద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుంచి ఆ లోపలికి వెళ్తే అదంతా దైవభూమి. హిమాలయ పర్వతాలు, హరిద్వారే ద్వారం, నిజమైన ద్వారం. హరిద్వార్కి యువతలంతా కర్మభూమి. మనం ఉండేది మనం ఉండే ప్రజలు, మామూలు ప్రజలు ఉండేది హరిద్వార్. ఆ ద్వారం దాటుకొని హిమాలయ పర్వతాలకు వెళ్తుంటే హరిద్వార్లో దైవాన్ని ఒక్కసారి స్మరిస్తే దైవం మనకు ప్రత్యక్షం అవుతుంది. కర్మభూమిలో పదే పదే మనం ఎన్నిసార్లు పూజించిన దైవం ప్రత్యక్షం అవుతాడు. మరి నన్ను ఎందుకు తీసుకెళ్లారు హరిద్వార్కి? మీరు వెళ్ళిన హరిద్వార్కి వెళ్ళాలంటే హరిద్వార్ అవతల హిమాలయ పర్వతాల్లో నేను అమర్నాథ్ వెళ్ళినప్పుడు నాకు అన్ని పర్వతాలు చూసి అక్కడి నుంచి తిరిగి రాబుద్ది కాదు. వాటర్ తాగానన్నారు. అసలు వాటర్ అంత గొప్ప ఆల్కలైన్ వాటర్ కంపల్సరీ దొరుకుతుంది ఇక్కడ. నేనంతా లీటర్ 10,000 15,000 అమ్మే వాటర్ అది ఆ కొండ మీద ఉంది, ఈ కొండ మీద నుంచి వస్తుందని నాకు చూపించారు, నాకు ఇచ్చారు. మీరు హరిద్వార్ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళారా మీరు? హరిద్వార్ దీనికి వెళ్ళాక అమర్నాథ్ హిమాలయ పర్వతాలు ఎంట్రీ. ఓకే ఓకే. అక్కడి నుంచి హిమాలయ పర్వతాలు అంతా హరిద్వార్ దాటితేనే అదంతా దైవభూమి. ఓకే. ఇక దైవభూమి అలా ఎండ్లెస్ 2,000 కిలోమీటర్లు ఉంటుంది హిమాలయ పర్వతాలు. సో భగవంతుడు మీరు అక్కడి నుంచో అని పిలిస్తే తొందరగా పలుకుతాడు అంటారు. దైవభూమిలో మనిషి భగవంతుడిని తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఒక్కసారి దండం పెడితే దైవానికి చేరుద్ది. మన కర్మ ఇమీడియట్ గా తొందరగా పలుకుతాడు. వైఫై కనెక్షన్ అక్కడ 100,000 Mbps ఉంటుందా? మన కర్మభూమికి ఉన్న తేడా. కర్మభూమిలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కర్మభూమిలో ఉన్న ఇది దైవభూమిలో ఉండదు. దైవభూమి అసలు పూర్తిగా దైవం ఉండేదే ఆ భూమి దైవభూమి. ఓకే. అది నాకు ఇది ఎప్పుడు చెప్పలేదు మీరు? అవకాశం రాలేదు, అవసరం రాలేదు, చెప్పలేదు. సో ఇప్పుడు హరిద్వార్ అంటే హరికి ద్వారం, భగవంతుడికి ద్వారం. సో మనం ఇక్కడ ఉండి ఎన్ని పూజలు చేసినా అది వెళ్ళదు సిగ్నల్ భగవంతుడు. అవతలంతా హరిద్వార్, అవతలంతా ఆ ద్వారం నుంచి అవతలంతా హిమాలయ పర్వతాలు, అక్కడ దైవభూమి. సో భగవంతుడు అక్కడికి వెళ్ళి ఒక్కసారి పిలిస్తేనే ఇమీడియట్ గా పలుకుతారు. మీరు అది అనుభూతి చెందారు. ఎవరైనా అక్కడ తపస్సు చేసేది హిమాలయ పర్వతాల్లో అదే. ఎందుకంటే ఇక్కడ రాని ప్రశాంతత, ఇక్కడ రాని ఇది దైవానికి మనకు ఉండే కనెక్షను, పైనుంచి వచ్చే కాస్మిక్ పవర్ అక్కడ పడ్డట్టుగా మనకి ఇక్కడ కర్మభూమి మీద పడదు. అక్కడికి వెళ్ళి మనం చేసే తపస్సుకి అక్కడ కాస్మిక్ పవర్ హిమాలయ పర్వతాల్లో ఖచ్చితంగా చాలా డైరెక్ట్ గా వస్తుంది. అప్పుడు మన శరీరం ఆ కాస్మిక్ పవర్ కి మన దైవభూమి ఇది ఉంటుంది. అక్కడ హిమాలయ పర్వతాల యోగులందరూ కూర్చొని ధ్యానం చేసుకుంటూ కేచిరి మూర్తి వేసుకొని ఆ కాస్మిక్ పవర్ లోపల తీసుకొని ఆ వచ్చే అమృతాన్ని తాగి నిరాహారంగా ఆకలి, నిద్ర, నీరు, అసలు దైనందిక అవసరాలు బేసిక్ హ్యూమన్ జీవించగలరు. అదే కర్మభూమిలో ఎవరైనా ఎంత కష్టపడినా సరే, మామూలుగా సాధనలు ఎన్ని చేసినా లేకుండా తపస్సు చేసిన ఇక్కడ రాదు. అందుకే దైవభూమికి మన కర్మభూమికి తేడా. అందుకే అందరూ అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటారు. ఇక్కడ ఎవరు తపస్సు చేయరు. ఓకే. మీరు నాకు మొన్న చెప్పారే ఈ గొడవ అంతా జరిగిన తర్వాత చింతల్లి నువ్వు కేచిరి ముద్ర అని, అది చెప్పండి. నాలిక గురించి అది ఓకే, దాని ముద్ర అది గూగుల్ చేస్తే దొరుకుతుంది. మీ దాని విశిష్టత చెప్పండి నాకు చెప్పిన తర్వాత. ముద్ర వేసుకొని మన నాలిక చేసే మన యొక్క అంతర్జాల మాయే మన యొక్క మనసు యొక్క చలనం. ప్రతి చిన్నదానికి మన మనసులో కలిగే చలనానికి మన నాలిక విపరీతంగా ఒక రూపాన్ని సంగ్రహించుకొని ఒక పరిస్థితుల్లో మన నాలుక పూర్తిగా మనం తెలియకుండా ఆటోమేటిక్ గా కర్మలు చేస్తూ వర్తమాన కాలంలో దాని అంతా అదే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏంటో ఇలా వెళ్ళిపోతుంది. మన మనసు మన అదుపులో లేకుండా అనుకుంటాం. మన మనసు బాగుంటది, మన బ్రెయిన్ బాగుంటది, కానీ మన నాలుగు చేసే విచిత్రమైన ఇది. దాని కేచిరి ముద్రతోటి సాధువులు, మన యోగులు వీళ్ళంతా కేచిరి ముద్రతోటి మన నాలికని కేచిరి ముద్ర లోపలికి తీసుకెళ్ళి అది ఇంకా సాధువులు చేసేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన ఊరికే అలా నాలుగు అంగట్లో పెట్టుకుంటా మన మనసు చెల్లో లేకుండా మన నాలుగు ఆలోచన లేకుండా కొంతవరకు చాలా వరకు మన ఆధీనంలోనే ఉంటుంది. మన నాలుక మన ఆధీనంలో ఎప్పుడైతే
పళ్ళ మధ్యలో పెట్టుకొని మన ఆధీనంలో ఉంచుకుంటాము. శరీరం కూడా మనకి ఆటోమేటిక్ మన మనసు ఆధీనంలో ఉంటుంది. మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏ పనైనా చక్కగా చేయగలుగుతాం. లేకపోతే మన మనసు ఒక చోట, మన మనిషి ఒక చోట, మన మాట ఒక చోట ఇలా ఉంటుంది. నాలుగురు మనం నమ్మకూడదు. ఓకే, ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఇంత తేడాగా ఉన్నానో? మొన్న జరిగిన దానికి విజయవాడ వచ్చి మా నాన్న అడిగితే అక్కడే ఫోన్లో చెప్పారు కేచరి ముద్ర వేసుకొని ఉండమని చెప్పి. 15 రోజులు అయిందా? 15 రోజులు అటు ఇటుగా 15 రోజులు ఏ పని లేకపోతే నేనేదో శాస్త్రాలు చదువుతానని మీరు అనుకుంటారు. బేసికల్గా నేను కాదు, మా నాన్న చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాగారు ఉపయోగ ఆత్మగారి పుస్తకం 13 ఏళ్ళకి ఇచ్చి చదివిచ్చి సాధన చేయించి అదేంటి 10th క్లాస్లోనా నాకు సర్వాంగాసనం రాకపోతే కాళ్ళలో పైకి పెట్టి చేయించారు. నేను తేడా కదా, మా నాన్న నన్ను నేర్పించి ఇలా చేశారు. ఇప్పుడు అర్థమైందా?